హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం ట్రామా కేర్ వైద్యం అనే అంశం వెలుగులోకి వచ్చింది. ట్రామా కేర్ వైద్యం. ఈ ట్రామా కేర్ వైద్యం అనేది రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర వైద్యంతో బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉన్న ఒక కేంద్రమే ఈ ట్రామా కేర్ కేంద్రం. దీంట్లో తెలంగాణలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇనిషియేటివ్ TERI తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇనిషియేటివ్ విధానంలో భాగంగా రాష్ట్రంలో మొత్తము 55 ట్రామా కేర్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని నిమ్స్తో పాటు 17 బోధనాసుపత్రులు, 21 జిల్లా ఆసుపత్రులు, 16 ఏరియా ఆసుపత్రులలో వీటిని ఏర్పాటు చేయాలని తలంచారు. ఈ కేంద్రాలతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అంబులెన్సు, పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన పారామెడికల్ సిబ్బందిని అవసరమని గుర్తించారు. అయితే ఈ ప్రతిపాదనల దశ దాటి ఈ ప్రక్రియ అనేది ముందుకు సాగటం లేదని దీనికి సంబంధించిన విషయాలను ఈరోజు వార్తల్లో తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రతి క్షణము ఒక కీలకమే అంటూ బాధితులకు కృత్రిమ శ్వాస అందించటము, తర్వాత రక్తస్రావానికి నిలువరించి సత్వరం అత్యవసరమైన చికిత్సను అందించడము, అదేవిధంగా ఈ ప్రాణాలు నిలిపేందుకు దాదాపుగా 30 నుంచి 40% మంది జీవితాలు కాపాడవచ్చని అనేక అధ్యయనాల్లో తేలడంతో ప్రాణాలు కాపాడవచ్చు. అయితే ప్రమాదం జరిగిన గంటలోపే ఆసుపత్రికి చేరేయడాన్ని దీన్ని గోల్డెన్ అవర్గా పేర్కొంటారు. ఈ ట్రామా కేరు వైద్యం అనేది అందుబాటులో ఉండటమే దీనికి పరిష్కారం అంటూ కేవలం ప్రమాదాల సమయంలోనే కాకుండా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోకు, అదేవిధంగా దీని గర్భిణులు, పిల్లలు అత్యవసర వైద్య సేవలకు సైతం ఇవి అవసరం ఉన్న ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల్లో సత్వర వైద్యం అందించడంతో పాటు ఈ సమన్వయ లోపం అనేది, స్పెషలిస్ట్ వైద్యుల కొరత అనేది, అత్యాధునిక వైద్య వసతులు లేక దీనికి సంబంధించిన సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి. ఇక తమిళనాడు రాష్ట్రంలో 6 ఏళ్ల క్రితమే తీసుకొచ్చిన ట్రామా కేర్ విధానం మొట్టమొదటగా తీసుకొచ్చింది తమిళనాడు రాష్ట్రం. ఈ ట్రామా కేర్ విధానంలో సత్ఫలితాలను ఇస్తుంది. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న మరణాలను తగ్గించడంలో ఈ ట్రామా కేర్ వ్యవస్థ అనేది తోడ్పడుతుంది. ఇక్కడ ప్రమాదాల శాతము 2.27%, మరణాలు పెరిగిన 1.35% వీటిని తగ్గించడానికి ముందు ఈ రాష్ట్రం విశ్లేషించింది. ఈ కేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సులు చేరుకునే సమయం తగ్గింది. దీంతోపాటు బాధితులను తీసుకువచ్చిన అత్యవసర వైద్యం అందించే సమయంలో దీన్ని తగ్గించడం మెరుగైన ఫలితాలను ఇస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు జాతీయ నేర గణాంక సంస్థ NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన ఒక 2022లో ఇచ్చిన నివేదికను మనం చూసినట్టయితే తెలంగాణలో 21,619 రోడ్డు ప్రమాదాలు జరిగితే దీంట్లో 7,599 మంది మరణించగా 21,300 మంది గాయపడ్డారు. ఈ విధంగా దేశంలో జరిగిన ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారిలో 11.6% మంది తెలంగాణ రాష్ట్రం వారే. ఇక ప్రమాదాలు జరిగినప్పుడు 24% కేసులు అత్యవసర వైద్య పరిధిలోకి వచ్చాయి. ఘటనా స్థలంలో మృత్యువాత పడుతున్న సంఖ్య 35% ఉండగా మరో 40% మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ 24 గంటల్లోనే వీరు మరణిస్తున్నారని, వీరిలో ఆసుపత్రికి తీసుకొచ్చేలోపు రక్తస్రావం ఎక్కువగా జరగడం వల్ల చనిపోతున్న వారే అత్యధికమని ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2022లో ఇచ్చిన నివేదిక ద్వారా ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. చిరుధాన్యాలతోనే అన్నదాతలకు మేలు అని సెస్ అధ్యయన నివేదిక ఒకటి వెలువడించింది. వీటి సాగుకి ఖర్చు కూడా తక్కువ అంటూ పౌష్టికాహారం ఉపయోగము, సాగుకు ప్రోత్సాహకం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని ఆర్థిక సామాజిక అధ్యయనాల సంస్థ సెస్ ఒక సిఫారసు ద్వారా ఈ విషయాలను వెలువరించింది. చిరుధాన్యాలను సాగు చేస్తున్న రైతులకు వ్యయభారం తక్కువగా ఉందని, తక్కువ సమయంలోనే పంట చేతికి వస్తుందని, చీడపీడలను కూడా తక్కువ నివారించడానికి తక్కువగా ఉంటుంది. సెస్ సంచాలకులు
ఈ రేవతి అసోసియేషన్ ప్రొఫెసర్ బి సురేష్ రెడ్డి తెలిపారు. చిరుధాన్యాల సాగుకు రైతులకు ఆసక్తి ఉన్న పండించే పంటల గిట్టుబాటు ధర లభించడం లేదని, కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర విధానాన్ని అమలు చేయలేకపోవడం వల్ల రైతులు సాగుకు వెనకాడుతున్నారని తెలిపింది. ఇక్కడ సెస్ అంటే ఆర్థిక సామాజిక అధ్యయనాల సంస్థ. సింగపూర్ ప్రధానితో జైశంకర్, ఫారిన్ మినిస్టర్ జైశంకర్ చర్చలు జరిపాడు. సింగపూర్తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధాని లీ సియెన్ లూంగ్తో చర్చలు జరిపారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తో పాటు ఇతర సీనియర్ మంత్రులతోనూ సమావేశమయ్యారు. పశ్చిమాసియా, ఇండోనేషియా ప్రాంతాల్లో ఈ పరిస్థితిని విశ్లేషించారు. సింగపూర్కు వచ్చిన జయశంకర్ ఇక్కడ భారత సంతతి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. సోమవారం సింగపూర్లో 2 దేశాలకు డిజిటలీకరణ నైపుణ్యాభివృద్ధి సహకరించుకుంటామని జయశంకర్ తెలిపారు. సింగపూర్ పరిశ్రమల మంత్రి అయిన గాన్ కిమ్ యోంగ్తో సెమీకండక్టర్లు, వ్యాపారం, అంతరిక్షం, హరిత ఇంధనాలు, సరఫరా గొలుసులు, రక్షణ రంగాల్లో సహకారం గురించి జయశంకర్ చర్చించారు. ఈ సెమీకండక్టర్లకు సంబంధించిన పరిశ్రమల అభివృద్ధికి కట్టుబడిన భారత్లో సింగపూర్ పెట్టుబడిదారులు మంచి అవకాశాలున్నాయని, సింగపూర్ నుంచి మలేషియా, ఫిలిప్పీన్స్లకు వెళ్తున్నారని, ప్రాంతీయ సమస్యలపైన వీరు చర్చించారు. లండన్లో రోడ్డు ప్రమాదంలో మరణించింది భారత పిహెచ్డి విద్యార్థిని 33 ఏళ్ల చేయిస్తా కొచ్చర్. ఈమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పిహెచ్డి చేస్తున్నారు. ఈ నెల 19న యూనివర్సిటీ నుంచి సైకిల్పై ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ట్రక్కు ఢీకొనింది. ఆ సమయంలో ఆమె భర్త ప్రశాంత్ కొంత దూరంలోనే ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి వచ్చి తరలించగా ఆమె చికిత్స తీసుకుంటూ మరణించారు. గురుగ్రామ్ నివాసం ఉండే చేయిస్తా బిహేవియరల్ సైన్స్లో పిహెచ్డి చేయడం కోసం గత ఏడాది సెప్టెంబర్లో లండన్కి వచ్చారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం, అశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, చికాగో విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించారు. 2021-23 మధ్య నీతి ఆయోగ్ నేషనల్ బిహేవియరల్ ఇన్సైట్స్ యూనిట్లో సీనియర్ సలహాదారులుగా సేవలందించారు. ఆమె చాలా తెలివైన వ్యక్తి అని, ధైర్యవంతురాలని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ ఈమె గురించి ప్రశంసించారు. కక్షలో శకలాలను మిగల్చని పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. దీన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన పిఎస్ఎల్వి రాకెట్ మరో మైలురాయిని సాధించింది. ప్రయోగానంతరము భూకక్షలో ఎలాంటి శకలాలకు తావులేని జీరో ఆర్బిటల్ డెబ్రీ మిషన్ను విజయవంతంగా చేపట్టింది. జీరో ఆర్బిటల్ డెబ్రీ మిషన్ను పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3 పోయం 3 ఈ నెల 21న భూవాతావరణంలో ప్రవేశించి మండిపోయింది. ఆ ఫలితంగా రాకెట్ ప్రయోగం వల్ల కక్షలో ఎలాంటి శకలాలు ఉత్పన్నం కాలేదని ఇస్రో పేర్కొంది. పిఎస్ఎల్వి C-58 రాకెట్ ఈ ఏడాది జనవరి 1న ప్రయోగించారు. అది తనతో పాటు పంపిన ఉపగ్రహాలన్నీ నిర్దేశిత కక్షల్లో ప్రవేశపెట్టింది. అనంతరం ఆ రాకెట్లో తుది దశ పోయం 3 వేదికగా రూపాంతరం చెందింది. ఈ సాధనాలన్నీ నెల రోజుల్లోగా ప్రయోగాలు పూర్తి చేశాయి. భూ వాతావరణ ప్రభావంతో అది క్రమంగా కిందకు దిగటం మొదలైంది. ఈ నెల 21న ఉత్తర పసిఫిక్ మహాసముద్రానికి ఎగువ వాతావరణంలోకి ప్రవేశించి అది మండిపోయింది. ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి హ్యాండ్ బ్యాగ్ను సృష్టించారు. దీని బరువు కేవలం 37 గ్రాములే. ఏరోజెల్లో తయారు చేశారు. దీనికి సంబంధించి చాలామంది మహిళల దగ్గర కనీసం 2-3 హ్యాండ్ బ్యాగులైనా ఉంటాయి. ఇవి క్లాత్, లెదర్ ఇలా రకరకాల మెటీరియల్తో తయారవుతాయి. ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కొపర్ని ఒక అడుగు ముందుకేసింది. దీంట్లో తేలికైన హ్యాండ్ బ్యాగ్ను తయారు చేసింది. దీని బరువు 37 గ్రాములు మాత్రమే. ఎరోజెల్తో దీన్ని రూపొందించారు. ఈ పదార్థంలో 99% గాలి, 1% గాజు ఉంటుంది. ఈ బ్యాగు తన బరువు కన్నా 4000 రెట్లు పైగా ఎక్కువ ఉన్న బరువును మోయగలదు. 1200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. దీన్ని రూపొందించడం కోసము
గ్రీక్ పరిశోధకుడు అయోనిస్ మిచెలౌడిస్ సహకరించారు. 27x16x6 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ హ్యాండ్ బ్యాగ్ను తయారు చేయడానికి 15 నమూనాలు రూపొందించారు. ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో కొపర్నీ దీన్ని ఆవిష్కరించారు. గతేడాది ఈ సంస్థ వేల సంవత్సరాల కిందట భూమిపై పడిన ఒక ఉల్కతో హ్యాండ్ బ్యాగులను తయారు చేసింది. జేఎన్యూ విద్యార్థి సంఘానికి సంబంధించిన ఎన్నికల్లో వామపక్ష కూటమి విజయం సాధించింది. 4 ఏళ్ల విరామం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శుల పదవులకు ఈ కూటమి సొంతం చేసుకుంది. ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీ పరాజయం పాలైంది. వామపక్ష విద్యార్థి సంఘాలైన ఏఐఎస్ఏ, డిఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఒక కూటమిగా పోటీ చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. అధ్యక్షుడిగా గెలుపొందిన ధనంజయ్ ఏఐఎస్ఏ బీహార్లోని గయా ప్రాంతానికి చెందినవారు. 1996-97లో బత్తిలాల్ భైరవ ద్వారా తర్వాత ఈ పదవికి ఎన్నికైన తొలి దళిత విద్యార్థి ధనంజయ్. ఉపాధ్యక్షుడిగా అభిజిత్ ఘోష్ ఎస్ఎఫ్ఐ ఎన్నికయ్యారు. వామపక్ష విద్యార్థి కూటమి బలపరిచిన ప్రియాంశి ఆర్య బిర్సా అంబేద్కర్ పూలే విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి పదవిని మహమ్మద్ సాజిద్ సంయుక్త కార్యదర్శిగా పదవిని గెలుచుకున్నారు. పపువా న్యూ గినియాలోని భూకంపం చోటు చేసుకుంది. ఈ భూకంపం ఆదివారం ఉదయం రిక్టర్ స్కేల్ పైన 6.9 తీవ్రతతో కంపించింది. 40 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమైనట్టు ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తెలిపింది. ఈ భూకంప తీవ్రతను దాదాపు 1000 ఇళ్లు దెబ్బతిన్నట్టు తూర్పు సెపిక్ ప్రావిన్స్ గవర్నర్ అలాన్ బర్డ్ తెలిపారు. భూకంపం తాకిడికి గురైన ప్రాంతాల్లో ఈ నెల ప్రారంభంలో వరదలు వచ్చినట్టు బర్డ్ పేర్కొన్నారు. సెపిక్ నది పరివాహకంలో 800 కిలోమీటర్ల వెంబడి 60 నుంచి 70 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. ఈ వరదల నేపథ్యంలో అత్యవసర సేవలు అందించే బృందాలు కూడా ఇప్పటికే అక్కడ ఉండటం వల్ల వారంతా భూకంప తాకిడికి గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఐడిఎస్ఏ విక్రయాలకు సంబంధించి ఒక నివేదికను ఐడిఎస్ఏ విడుదల చేసింది. దీనిలో చూసినట్టయితే ఒక వస్తువు తయారీ కంపెనీ నుంచి కొనుగోలు చేయాలంటే లబ్ధిదారులకు మధ్యలో స్టాకిస్టులకు, డీలర్లకు, టోలు రిటైల్ వ్యాపారుల వంటి వ్యవస్థలకు పరిమితం చేస్తూ నేరుగా విక్రయాల కేంద్రాల ద్వారా వినియోగదారులకు అమ్మకాలు, డైరెక్ట్ సెల్లింగ్ జరిపే కంపెనీలుగా పెరుగుతున్నాయి. ఈ సంస్థ విక్రయాల మొత్తం కూడా అంతకు మంచి దేశీయంగా డైరెక్ట్ సెల్లింగ్ అమ్మకాల్లోనే గత ఆర్థిక సంవత్సరం 2022-23లో 12% వృద్ధి నమోదైంది. ఇక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఐడిఎస్ఏ నివేదిక వెల్లడించింది. దీనిలో భాగంగా విక్రయాల్లో 73.5% దేశీ కంపెనీలు సొంతం చేసుకున్నాయి. వ్యక్తిగత సురక్షిత విభాగం 11.3%, గృహ సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులు, మన్నికైన వినిమయ వస్తువులు 7.5% వాటాని పొందాయి. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో WTT ఫీడర్ బీరూట్ టేబుల్ టెన్నిస్లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ అదరగొట్టింది. బీరూట్లో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్లో శ్రీజ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీజ 6-11, 12-10, 11-5, 11-9తో సారాడి నట్టె లగ్జంబర్గ్ పైన నెగ్గింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన ట్రోఫీ. ఈ ట్రోఫీ భారత, ఆస్ట్రేలియాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇక మీదట 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్గా జరగనుంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్ల సిరీస్గా కొనసాగింది. ఈ ట్రోఫీకి మరో టెస్టును చేర్చినట్టు సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. CA 2024-25 సిరీస్ షెడ్యూల్లో త్వరలో విడుదల కానుంది. 1991-92 తర్వాత తొలిసారిగా భారత్ ఆసీస్లు 5 మ్యాచ్లు ఈ టెస్టులను తలపడ్డాయి. 2024-25 వేసవిలో ముఖ్యంగా టోర్నీగా నిలిచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ
షెడ్యూల్ త్వరలోనే విడుదల చేయాలని సన్నాహకాలు చేశారు. ఇవి మార్చి 26, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.